అయితే వీడిని చంపకుండా బ్రతికుండగానే ఇక్కడే ఇలాగే ఇప్పుడే సమాధి చేస్తాను. ఆ సమాధి నుంచి వీడి ప్రేతాత్మని కూడా బయటికి రాకుండా చేస్తాను. ఆ సమాధిని రుద్ర శూల ప్రణవ దివ్య శక్తులతో కట్టిస్తాను. సమాధి నుంచి వీడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తాను. కానీ అమ్మా, ఎవడైనా వీడి సమాధి పగలగొడితే బయటికి వచ్చే వీడి ప్రేతాత్మ ప్రళయం అయిపోతుంది. నిన్ను నీ సంస్థానాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. వీడికి సమాధి కట్టాక ఈ భవంతిలో ఎవరు అడుగు పెట్టరు. కట్టండి సమాధి. అమ్మ నిర్ణయానికి ఆ నీచుడు గజగజా వణికిపోయాడు. పవిత్ర స్థలాల నుంచి గండశిలను తెప్పించి కంచికోట లాంటి సమాధి ప్రారంభించింది జేజమ్మ. ఆ చీకటిలో ఆ పాపాత్ముడు మృగంలా అరుస్తూ గింజుకుపోయాడు. వాడి ఓదనకి